ప్రకృతి అందాలకు గత వైభవ చిహ్నాలకు చారిత్రక కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ములుగు జిల్లా. కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం ఈ జిల్లా. యునెస్కో మనసు దోచిన రామప్ప దేవాలయం, దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను కవ్వించే బొగత జలపాతం, లక్నవరం సరస్సు, ఏటూరు నాగారం అభయారణ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఆధ్యాత్మిక పండగ అయిన సమ్మక్క సారక్క జాతరలకు వేదిక అయిన ములుగు జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలకు దారితీసే కూడళ్లను అద్భుతంగా సుందరీకరించారు. చూపరుల కళ్లు జిగేల్మనిపించేలా ఎంతో అందమైన నిర్మాణాలు చేపట్టారు. వీటితో ములుగు జిల్లా కొత్త శోభను సంతరించుకుని మురిసిపోతోంది. ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. 2.61 కోట్ల రూపాయలతో ఇక్కడి కూడళ్లని జిగేల్మనిపించే నిర్మాణాలతో ముస్తాబు చేశారు. జంగాలపల్లి క్రాస్ రోడ్స్ వద్ద రామప్ప దేవాలయాల ఖ్యాతిని చాటేలా నందీశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 3 పక్కల 3 ఏనుగు విగ్రహాలు నెలకొల్పారు. ఆది భిక్షువు అయిన పరమశివుని చేతిలో డమరుకం మోగుతున్నట్లు మరో విగ్రహం ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయాన్ని చూపేలా శిలాకసన మండపం తరహాలో ఒక మండపాన్ని నిర్మించారు. మండపం చుట్టూరా 6 మదనికల విగ్రహాలను కళ్ళు చెదిరే అందాలతో ఏర్పాటు చేశారు. వీటికి చుట్టూరా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. లోపల రకరకాల పూల మొక్కలు, ఆకుపచ్చ తివాసీ పరిచినట్లు గ్రీనరీని ఏర్పాటు చేశారు. గ్రిల్స్ పై డమరుకంతో పాటు శివుని 3వ కన్నుతో కూడిన త్రినేత్ర చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. నంది విగ్రహంతో పాటు మండపం వద్ద ఫౌంటైన్ లో నీరు ఎగిసిపడే అద్భుతమైన ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో నంది విగ్రహంతో పాటు మదనికల విగ్రహాలు, ఢమరుకం, మండపాలు వింత రంగులతో వెలిగిపోతూ చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఈ అందాలను తిలకించిన స్థానికులు ఆనందంతో మురిసిపోతున్నారు. ఇదే కాకుండా బంగారుపల్లి రోడ్డు కూడలిలో ఐ లవ్ ములుగు అనే థీమ్ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం నార్లాపూర్ బయ్యక్కపేట కూడలి వద్ద సమ్మక్క సారలమ్మ ప్రాముఖ్యాన్ని తెలిపేలా కుంకుమ భరణి థీమ్ను ఏర్పాటు చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరకు వచ్చే భక్తులకు కనువిందు చేరున్నారు. తాడ్వాయి మండల కేంద్రం మేడారం ఆర్చ్ వద్ద ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మాణాలు చేపడతారు. ఇవన్నీ కూడా పూర్తయితే ములుగు మరింత బంగారు శోభతో మెరిసిపోవడం ఖాయం.